హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. 4 దశాబ్దాల చరిత్ర, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు దుస్థితి చాలా దారుణంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఆదేశించి అదుపులో పెట్టుకునే నాయకుడు ఇప్పుడు దేహి అని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే, ఒకవైపు వైఎస్ జగన్ వైనాట్ 175 అన్న కార్యాచరణతో కొంతమంది సిట్టింగ్లను ఇప్పటికే మార్చే ప్రయత్నం చేస్తుండగా, ఆ జగన్ వదిలేసిన వైసీపీ వదిలేసిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకొని వాళ్లకు టికెట్లు ఇవ్వాలన్నది చంద్రబాబు కాన్సెప్ట్గా తెలుస్తోంది. ఇప్పటికే 42 మంది వైసీపీ అసంతృప్తులతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇదంతా చంద్రబాబు మైండ్ గేమ్ అని ఒకవైపు పచ్చ మీడియా బాకాలుతుంది. ఈ మైండ్ గేమ్లు ఇవన్నీ 2-3 దశాబ్దాల క్రితం నాటి ముచ్చట్లు అయినా కానీ దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు. వైఎస్ కరివేపాకులా తీసి పడేసిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఇప్పుడు మహాప్రసాదంగా మారిన పరిస్థితి. దీనికోసం ఏకంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణ, దామర్చర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో కమిటీ వేసి వైసీపీ అసంతృప్త నేతలందరితో టచ్లోకి వెళ్ళమని చెప్పి చంద్రబాబు ఆదేశించారంట. వాళ్ళు ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ వైసీపీలో కనుక టికెట్ రాలేదు అంటే ఇమ్మీడియట్గా టీడీపీలో చేర్చుకొని వాళ్ళకు సిట్టింగ్ స్థానాలు మార్చకుండా టీడీపీ గుర్తుపై పోటీ చేయించేలాగా టీడీపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి చంద్రబాబు సైడ్ నుంచి వస్తున్న వాదన ఏంటంటే, ఆల్రెడీ గడప గడపకు వైసీపీ పేరుతో ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యాచరణ ఆల్రెడీ చేరుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అంటే పార్టీకి గుర్తు మారిన ఎమ్మెల్యే మొహాలు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అంటే ఎన్నికలకు తక్కువ టైం ఉన్నా కూడా సదరు ఎమ్మెల్యేను సిట్టింగ్ను ముందర పెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేయొచ్చన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది. ఇకపోతే వైసీపీ నుంచి చేర్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఒకవేళ టీడీపీ తరఫున పోటీ చేయిస్తే మరి ఇప్పటిదాకా అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది ఒక డౌట్ కదా. దానికి వాళ్ళకు కూడా ఇప్పటికే కొన్ని హామీలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. నామినేటెడ్ పోస్టులు, అవసరమైతే రాజ్యసభ, ఎమ్మెల్సీ లాంటి పదవులు నెరవేరుస్తూ వాళ్ళని సైడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. అయితే ఇది ఎటొచ్చి పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసే అవకాశం ఉందా, లేదంటే చంద్రబాబు మార్క్ రాజకీయం వర్కౌట్ అయ్యి వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారా అన్నది చూడాలి. ఒకసారి చరిత్రను తిరిగేస్తే 2014లో మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైసీపీని వీక్ చేసే ప్రాసెస్లో భాగంగా ఇంచుమించు ఆ పార్టీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. జనరల్గా చెప్తుంటారు కదా, దేవుడు రాసే స్క్రిప్ట్ చాలా భయంకరంగా ఘోరంగా ఉంటుంది అన్నట్టు. సేమ్ ఆ 23 స్థానాలకే పరిమితమైనట్టు ఈసారి కూడా అంటే వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకునే క్రమంలో చంద్రబాబు వేసే అడుగులేంటి, సేమ్ అవే స్థానాలు రిపీట్ అవుతాయా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. కీప్ వాచింగ్.